మాజీ సీఎం జగన్ పై మండిపడ్డ హోంమంత్రి అనిత అసెంబ్లీకి రాకుండా బ్లూ మీడియా ముసుగులో దాక్కుంటున్నారని ఎద్దేవా. పదే పదే అబద్ధాలు వల్లివేస్తున్నారంటూ ఆగ్రహం. గోదావరి ఉత్సవాల నిర్వహణ కోసం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు. భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని శాఖల సమన్వయంతో పగడ్బందీగా చర్యలు చేపడతామన్న మంత్రి నిమ్మల. శారదా కళాశాల సమీపంలో ఏర్పాటైన శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి సత్యకుమార్ యాదవ్. ఛత్రపతి శౌర్యం, ధైర్యం, పరిపాలనా దక్షత నేటి తరాలకు స్ఫూర్తిదాయకమని వ్యాఖ్య. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసిన మాజీ మంత్రి అంబటి రాంబాబు తప్పుడు కేసులపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, చట్టపరంగా ఎదుర్కొందామని భరోసా ఇచ్చిన అధినేత.